ఓకే. ఈరోజు మన టాపిక్ డిజిటల్ లెగసీ. ఒకసారి ఊహించండి, మీ ఇంట్లో ఒక వ్యక్తి కొన్ని రోజుల క్రితం చనిపోయాడు అనుకోండి. ఒకరోజు అకస్మాత్తుగా ఆయన వాట్సాప్ ఆన్‌లైన్‌లోనే మళ్ళీ కనిపిస్తే, ఫేస్‌బుక్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తది. ఇన్‌స్టాగ్రాము ఇంకా కొత్త ఫాలోవర్లు వస్తూనే ఉంటారు వాళ్ళకి. జీమెయిల్ ప్రతిరోజు కొత్త మెయిల్స్ అవి కూడా వస్తూనే ఉంటుంటాయి. అయితే ఆ వ్యక్తి నిజంగానే బతికున్నాడా అంటే కాదు కదా. చనిపోయింది మనిషే. అతని డిజిటల్ జీవితం మాత్రం ఇంకా బతికే ఉంటుంది. అదే డిజిటల్ లెగసీ అంటాం అనమాట. ఇప్పుడు ఒక కొత్త ప్రశ్న, మనిషి చనిపోతాడు కానీ అతని మొబైలు, అతని సోషల్ మీడియా, అతని డేటా, అతని జ్ఞాపకాలు వాటికి తర్వాత ఏమవుతుంది? ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ కూడా డిజిటల్ లెగసీ. ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న ఒక కొత్త కాన్సెప్ట్ అనేది ఇది. డిజిటల్ జీవితమే అసలైన జీవితం. 20 ఏళ్ల క్రితం ఒక మనిషి చనిపోతే మిగిలేది కొన్ని ఫోటోలు, ఎన్నో 1, 2 ఫోటోలు కనిపించాయి, కొన్ని పాత లేఖలో లేకపోతే జ్ఞాపకాలు కనిపించాయి. కానీ ఈరోజు ఆ పరిస్థితి పూర్తిగా డిఫరెంట్గా మారిపోయింది. మన ఫోన్లో ఏముంటాయి? వేల ఫోటోలు ఉంటాయి, వీడియోలు ఉంటాయి, బ్యాంక్ ఖాతాల వివరాలు ఉంటాయి, యూపీఐ యాప్స్ ఉంటాయి, జీమెయిల్స్, వాట్సాప్ చాట్స్, కుటుంబం, ఒక జీవితం మొత్తం అందులో ఉంటుంది మన ఫోన్లోనే. అయితే సోషల్ మీడియా ఖాతాలు ఇవన్నీ ఒక డిజిటల్ వ్యక్తినే పరిచయం చేస్తాయి అన్నమాట. నిపుణులు దీన్నే డిజిటల్ ఫుట్ ప్రింట్ అంటారు. మనం బతుకున్నంత కాలం ప్రతిరోజు మన గురించి వేల సమాచారాలు వస్తుంటాయి. ఇంటర్నెట్లో ఏవో మనం సెర్చ్ చేసినవన్నీ చేరుతూనే ఉంటాయి. అయితే ఒకరోజు మనం చనిపోయామనుకోండి, ఆ డేటాకు మరి మన ఫోన్లో ఉండేటటువంటి డేటాకి ఓనర్ ఎవరు అవుతారు? అప్పుడు మొబైలు అన్లాక్ చేయలేదే అనుకోండి, మనకేదో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఫోన్లకి పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ అతనికి మాత్రమే తెలుస్తుంది. ఇట్లా సడన్గా ఏదైనా జరిగిందనుకోండి, ఒకసారి ఊహించండి, వాళ్ళ కుటుంబ పెద్ద చనిపోయింటారనుకోండి, ఆయన ఫోన్లో బ్యాంక్ వివరాలు ఉంటాయి, ఇన్సూరెన్స్ కాపీలు అందులోనే ఉంటాయి, బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అప్పులు, తర్వాత ఇవ్వాల్సిన అప్పులు, తీసుకున్న అప్పులు, ఇవన్నీ కూడా ఆ పాస్వర్డ్స్ ఎవరికి తెలియవు, అవన్నీ అందులోనే ఉంటాయి. ఇక ఫేస్ లాకులు ఉంటాయి కొంతమందికి థంబ్ ఉంటుంది, ఇక పిన్ అనేది ఉంటుంది. మరి అది అటువంటిది తెలియనప్పుడు అప్పుడు ఫోన్లో ఒక పెట్టెలాగా మారిపోతుంది. అప్పుడు పనికిరాని వస్తువు అయిపోద్ది. లోపల చాలా సమాచారం ఉంది, కోట్ల విలువైంది కూడా ఉండొచ్చు. అది తెరవడం ఒక్కోసారి సాధ్యం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు ప్రతి సంవత్సరం వేల కుటుంబాల్లో ఇట్లా ఎదురవుతున్నాయంట. డిజిటల్ వారసత్వం అనేది లేకుండా పోతుంది, ఒక ప్లానింగ్ లేకుండా పోతుంది అనే భావనకు దీని మీద ఇప్పుడు డిజిటల్ లెగసీ అనే టాపిక్ ఎక్కువ వస్తుంది అనమాట. మరి గూగుల్ ఏం చేస్తుంది? గూగుల్ చాలా సంవత్సరాల క్రితమే ఒక ప్రత్యేకమైనటువంటి ఫీచర్ తీసుకొచ్చింది. అదేంటో చెప్పనా? ఇన్యాక్టివ్ అకౌంట్ మేనేజర్ అని ఒక మన దాంట్లో గూగుల్లో ఉంటుంది. అది ఎట్లా పనిచేస్తుందంటే, మీరు చాలా కాలం పాటు గూగుల్ అకౌంట్ ఓపెన్ చేయలేదు, చాలా రోజులు దానికి అది కనిపించట్లేదు అనుకోండి, మీకేం చేస్తుందంటే ముందుగానే చాలాసార్లు రిమైండ్ చేస్తుంది, మీరు స్పందించట్లేదు, ఒకసారి స్పందించండి అని. అట్లా స్పందన రాకపోతే కొన్ని రోజులకు డేటాని వాళ్ళ ఎవరికైతే ఉన్నారో వారసుతులు, మనం ఫస్టే ఎప్పుడు ఫీడ్ చేసుకున్నాం అనుకోండి, ఫస్టే మనం సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఏంది అని అంటే, మనం ఒకవేళ సడన్గా ఏదన్నా అయితే దీనికి నామినీ ఎవరు అనే ఆప్షన్ అనమాట. అదే ఒకవేళ మనకు ఏదైనా సడన్గా అయిపోతే ఆ డేటాని వాళ్ళకి షేర్ చేయమని చెప్పేసి మనకు ఈ టూల్ అనేది వివరిస్తారు. దీన్నే ఇప్పుడు డిజిటల్ లెగసీ కిందకి పరిగణలోకి తీసుకుంటున్నారు. అయితే ఒక్కోసారి ఆ నిర్ణయం మనం తీసుకున్న స్టెప్ ఏంటి అని అంటే, నామినీకి పంపించండి అని చెప్పొచ్చు, లేదంటే ఒకవేళ నేను యాక్టివ్గా లేను, కొన్ని రోజులు స్పందించలేకపోతే ఖాతానే డిలీట్ చేయమని చెప్పేసి ఈ రెండిట్లలో మనం ఆప్షన్ పెట్టుకుంటే ఇప్పుడు ఆ గూగుల్ అనేది టూల్ అనేది దానికి యాక్టివ్ చేస్తుంది అనమాట. ఇట్లా డిజిటల్ ఆస్తులను సక్రమంగా నిర్వహించడానికి అలాగే రూపొందించిన వ్యవస్థనే ఇదనమాట. ఇక ఫేస్బుక్లో చచ్చిపోయిన తర్వాత కూడా చాలామంది చనిపోయిన తర్వాత కూడా హ్యాపీ బర్త్డే అని మెసేజ్లు వస్తుంటాయి. మీరు చాలాసార్లు గమనించి ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఫేస్బుక్లో ప్రొఫైల్ ఉంటుంది, అలాగే ఉండిపోతుంది. వాళ్ళు ఇన్యాక్టివ్ అయినా కానీ ఆ ఫేస్బుక్లో అట్లనే ఉండిపోతాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మెమోరియల్ అకౌంట్ అనమాట. ఇందులో ఆ వ్యక్తి అకౌంటు జ్ఞాపకార్థంగా కొనసాగుతుంది. స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ జ్ఞాపకాలను ఎప్పటికప్పుడు పంచుకోవడానికి ఉంటుంది అనమాట. ఇది యాక్టివ్గా ఉంటుంది. ఎవరు అనేది ఆ వ్యక్తులు కొత్త పోస్టులు ఎవరు చేయలేరు, కానీ అందులో మాత్రం జ్ఞాపకాలను భద్రపరచడానికి మాత్రం ఆ వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు ఏఐ ఏం చేస్తుందంటే, ఇప్పుడు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఏఐ సాయంతో ఒక వ్యక్తి గొంతును కొన్ని నిమిషాల ఆడియోతోనే దాదాపు పోలి ఉండే ఇస్తే, ఆ ఏఐ టూల్ ఏం చేస్తుందంటే మన వాయిస్ని రికగ్నైజ్ చేసేసి ఆటోమేటిక్గా
పాత వీడియోలు కానీ ఫోటోలు కానీ రికార్డ్స్ ఆధారంగా డిజిటల్ అవతార్ను కూడా సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి దీంతో మరణించిన ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్లుగా వాళ్ళే నడుస్తున్నట్టుగా ఇవన్నీ రూపొందించడానికి ఆస్కారం ఉంది. కొంతమందికి ఇది అరే మంచి పాత జ్ఞాపకాలకు సంబంధించింది అయి ఉంటుంది, కొంతమందికి మాత్రం గోప్యతకు సంబంధించిన విషయం అదైద్ది అనమాట. ఇంకా అందుకే ప్రపంచవ్యాప్తంగా ఏఐ డిజిటల్ గుర్తింపుపై చట్టాలు, ఈ మార్గదర్శకాలు వీటి మీద కొంచెం సవరించాలని చర్చలు కూడా జరుగుతున్నాయి. మనిషి జీవితం ఒకరోజు ముగుస్తుంది, కానీ డిజిటల్ ప్రపంచంలో అతని జ్ఞాపకాలు, ఫోటోలు, మెసేజ్లు, వీడియోలు ఇంకా చాలా కాలం ఉండొచ్చు. అందుకే ఇప్పుడు ఒక్క కొత్త ప్రశ్న ఏంటంటే, మన ఆస్తులకు విల్లెట్లు రాస్తాము, మరి డిజిటల్ జీవితానికి కూడా భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి డిజిటల్ లెగసీ ప్లాన్ కూడా అవసరం కావచ్చు. ఇదే అనమాట డిజిటల్ లెగసీ.